హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీనట్ కట్లీ. మనకి బయట స్వీట్ షాప్లో దొరికే కాజు కట్లీ కంటే టేస్టీగా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే ఈ పీనట్స్తో తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేయకపోతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఈజీ అయిన ఈ పీనట్ కట్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మనం 2 కప్స్ పల్లీలను తీసుకుందాం. ఈ పల్లీలంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ పల్లీలు అనేది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయకండి. ఎందుకు అంటే మనకి స్వీట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకొని ఇట్లా పీనట్స్ మొత్తం ఇలా స్మాష్ చేస్తే ఆ పొట్టు వచ్చేస్తుంది. మనకు ఆ పొట్టు సపరేట్ అవ్వాలంటే ఈజీగా మన ఇంట్లో జాలిగెంటు ఉంటుంది కదా, ఆ జాలిగెంట్లోకి తీసుకొని ఇలా షేక్ చేసాము అంటే పొట్టు అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా పొట్టు అంతా సపరేట్ అయిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ పల్లీలన్నీ యాడ్ చేసుకొని ఇది మనకి ఎంత వీలైతే అంతవరకు ఫైన్ పౌడర్లా చేసుకుందాం. బాగా ఫైన్ పౌడర్లా చేసుకుంటే మనకు స్వీట్ తినేటప్పుడు చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ఒక ట్రే తీసుకొని అందులో మనం నెయ్యి అప్లై చేద్దాం. ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఆ ట్రేని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిని తీసుకొని మనం ఇక్కడ 2 కప్స్ పల్లీలకి 1 కప్ షుగర్ని తీసుకున్నాం అండ్ 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది అంతా బాగా మనకి షుగర్ అంతా బాగా కరిగేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా కరిగిన తర్వాత మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బాగా బాయిల్ అవుతుంది షుగర్ అనేది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి లైట్ తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పీనట్స్ని ఇందులో యాడ్ చేద్దాం. మనం ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకు అంటే ఏం ఉండలు లేకుండా బాగా ఉంటుంది. ఇది మనం వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకున్నాము అంటే చాలా పర్ఫెక్ట్గా ఇలా ఏమి అంటుకోకుండా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో మనం ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇట్లా తిప్పకపోయాము అంటే మనకి లేదా ప్యాన్కి అంటుకుంటుంది లేదా ఉండలు కట్టేస్తూ ఉంది. మనం ఇలా కంటిన్యూస్గా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉందాం. ఇది మొత్తం మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలి. అండ్ ఇక్కడ మనం కొంచెం తీసుకొని అది ఒక బాల్లా వచ్చింది అంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక ట్రే ఉంది కదా, దాంట్లోకి తీసుకొని ఇట్లా సపరేట్ అవుతుంది చూడండి. ఇంక ఇప్పుడు తీసుకొని ఆ ట్రేలో మనం ఫిల్ చేసుకుందాం. ఇది అనేది ఇలా ట్రేలో ఫిల్ చేసుకొని పైన ఏమన్నా గ్యాప్స్ అలా ఉంటే మొత్తం మనం ఒక స్పాచ్లా తీసుకొని దాంతో ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 అవర్ తర్వాత మనం ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పీసెస్ని కట్ చేసుకుందాం. మన పీనట్ కట్లీ రెడీ అయిపోయింది. ఎంతో తక్కువ టైంలో హెల్తీ అయిన స్వీట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదే మనం బయట స్వీట్ షాప్లో కొన్నాము అంటే ఈజీగా 500 వరకు అవుతుంది. కానీ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే జస్ట్ 50 రూపీస్తో అయిపోతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.